మంగళవారం ప్రకటించిన 10వ తరగతి ఫలితాలలో నల్గొండ పట్టణంలోని న్యూస్ హై స్కూల్ విద్యార్థులకు 100% రిజల్ట్ రావడంతో పాఠశాల చైర్మన్ గట్ల అనంతరెడ్డి విద్యార్థులను అభినందించారు. 10కి 10 జీబీలో ఒక విద్యార్థిని రాణించగా 9.8 జీబీ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం సంతోషకరమని అన్నారు. విద్యార్థుల ఫలితాలలో ఉపాధ్యాయులు విద్యార్థుల కృషి ఎంతో ఉందని అన్నారు. సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టపాకాయలు పేల్చి స్వీట్లు పంచి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తిరుమల రెడ్డి, గట్ల పద్మ, స్పందన తదితరులు ఉన్నారు. మేడం అన్నా మేడం మీరు తీసుకొని పదవ తరగతి ఫలితాల్లో మన న్యూస్ హై స్కూల్ చిన్నారులు అత్యధిక ప్రతిభను కనబరచడం జరిగింది. రాష్ట్రంలో మొదటి ర్యాంక్ అయినటువంటి 10 GPA సాధన దిశగా మన విద్యార్థులు ముందుకు నడిచారు. ప్రధానంగా 71 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 100కు 100% రిజల్ట్ సాధించడమే కాకుండా ఉన్నటువంటి 71 మందిలో 50% పైగా విద్యార్థులు 9 GPA సాధించడం అనేది మా పాఠశాల ఉపాధ్యాయుల యొక్క శ్రమకు కృషికి ఫలితంగా, అలాగే తల్లిదండ్రుల యొక్క సహకారంతోనే ఈ యొక్క ఫలితాల సాధనలో మేము ముందుకు పోయాము. ఇంత చక్కటి కష్టపడి ఇంత మంచి రిజల్ట్ని మన పాఠశాలకు అందించినటువంటి చిన్నారులందరూ కూడా ఈ యొక్క శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు మరియు దీవెనలు తెలియజేస్తా ఉన్నాము. మేము కుటుంబం అంతా కూడా అంకితమైపోయి ఈ యొక్క పాఠశాల విధులే మా దినచర్యగా, విద్యార్థుల యొక్క భవిష్యత్తే మా యొక్క ఆశయంగా, మరి మంచి శిక్షణ పొందినటువంటి సుశిక్షులైనటువంటి ఉపాధ్యాయుల యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క విద్యార్థులు ఇంత చక్కటి ఫలితాల సాధన దిశగా ముందుకు సాగారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా తల్లిదండ్రుల యొక్క సహకారంతో ఇంకా మంచి ఫలితాల సాధన కోసం మేము కృషి చేస్తామని చెప్పేసి, అలాగే మౌలిక సదుపాయాల విషయంలోకి వస్తే కూడా మన పాఠశాల విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తూ వారికి అకాడమిక్ స్టాండర్డ్స్తో పాటు లైఫ్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, తర్వాత సోషల్ అవేర్నెస్ పైన కూడా వారికి మన యొక్క సాంప్రదాయం పట్ల కానీ మన యొక్క కల్చర్ పట్ల కానీ వారికి పూర్తి స్థాయిలో అవగాహన కలిగిస్తూ వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేటువంటి క్రమంలో మేమందరం కూడా ముందుకు పోతా ఉన్నాము. సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకి మరి అందరికీ కూడా, అధికారులందరూ కూడా ఈ యొక్క సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాము.